చుట్టూ పచ్చని చెట్లతో చుట్టుముట్టబడిన ఒక చిన్న గ్రామంలో కిరణ్ అనే చిన్న పిల్లవాడు నివసించేవాడు. అతనికి ప్రతిదానిపై మక్కువ ఉండేది. ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళేటప్పుడు నేను పక్షులను, సీతాకోకచిలుకలను చూస్తాను. అతను నదిలో తేలియాడే అన్ని చేపలను చూస్తూనే ఉంటాడు. ఒకరోజు అడవి గుండా నడుస్తుండగా అతనికి ఒక మెల్లని కేకలు వినిపించాయి. ఆ గొంతు జంబో అనే పిల్ల ఏనుగు నుండి వచ్చింది. ఆ ఏనుగు కాలిలో ఇరుక్కుపోయిన తాడుతో ఇబ్బంది పడుతోంది. కిరణ్ భయపడినప్పటికీ అతని హృదయం కరుణతో నిండిపోయింది. అతను నెమ్మదిగా తాడును విప్పాడు. జంబో స్వేచ్ఛగా, సంతోషంగా తోక ఊపుతూ కృతజ్ఞతతో కూడిన చూపుతో అడవిలోకి వెళ్ళాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. కిరణ్ ఇప్పుడు యువకుడిగా ఎదిగాడు. ఒకరోజు అతను ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా అకస్మాత్తుగా ఖదీజా అనే పులి అడవి నుండి బయటకొచ్చింది. కిరణ్ భయంతో పారిపోయాడు. కాని మరుసటి క్షణం పెద్ద శబ్దం వచ్చింది. భూమ్ భూమ్, భూమి కంపించింది. ఆ శబ్దంతో ఒక పెద్ద ఏనుగు లోపలికి వచ్చి పులిని తరిమి కొట్టింది. పులి భయపడి పారిపోయింది. ఆ ఏనుగు దగ్గరగా వచ్చింది. దాని తొండంతో మెల్లగా నేలను తాకింది. అదే పాత చిన్న ఏనుగు జంబో. కానీ ఇప్పుడది బలమైన పెద్ద ఏనుగుగా పెరిగింది. ఆ క్షణంలో కిరణ్ నవ్వాడు. ఆ జంబో నెమ్మదిగా తన తొండంతో నీటిని చల్లుకుంది. ఆ రోజు నుండి ఇద్దరి మధ్య పదాలు లేని ప్రేమ, కృతజ్ఞత మరియు స్నేహం విడదీయరాని బంధంగా మారింది. ఆ రోజు నుండి కిరణ్ ఎప్పుడూ ఇలాగే చెబుతాడు, నిజమైన స్నేహం ఎల్లప్పుడూ హృదయంలో ఉంటుంది. అవును పిల్లలు, నిజమైన స్నేహం మరియు కృతజ్ఞత ఎప్పటికీ తగ్గవు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.